మానసా న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా యాలాల మండల పారతిలోని గిరిజాపూర్ గ్రామంలో శ్రీ నాగుల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం బోనాల కార్యక్రమం మంగళవారం నాగుల పోచమ్మ ఆలయ కమిటీ గ్రామ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని పూజలు చేశారు. మంగళవారం బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దౌలాపూర్ తాజా మాజీ సర్పంచ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ రాములు, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రఘురెడ్డి, రాములు, లక్ష్మయ్య, బి వెంకటేష్, రామచందర్ గౌడ్, అనంతప్ప, సూరి, ఫకీరప్ప, యువకులు తదితరులు పాల్గొన్నారు. గిరిజాపూర్ గ్రామంలో నాగుల పోచమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన నిన్న 24 తారీఖున జరగడం జరిగింది. మరి అదే రోజు ఈరోజు 25 తారీఖు రోజు గ్రామంలో గ్రామస్తులు అందరూ పెద్ద ఎత్తున బోనాలతో అమ్మవారికి బోనాలు చేయడం జరుగుతూ ఉంది. మరి చరిత్ర చూసినప్పటికీ కూడా ఉన్నప్పటికీ ఎన్నో తరాల నుంచి కూడా ఇక్కడ పొలంలో ఊరు బయట దూరం ఉంటే ఎంతో ఇబ్బందికరంగా ఉండే కాబట్టి ఆ విషయాన్ని గ్రామస్తులు పెద్దలు అందరూ నిర్ణయించుకొని మన గ్రామం లోపల ఈరోజు నిన్న పోచమ్మ నాగులని ప్రతిష్టాపన చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కూడా మనం ప్రతి హిందువులమంతా కలిసి కూడా గర్వంగా చెప్పుకునే ప్రతి శుభకార్యానికి కూడా పోచమ్మ నాగుల కాడికి కంపల్సరీ వెళ్లాల్సింది ఉంటుంది కాబట్టి అందరికీ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కూడా కోరుకునే పోచమ్మ నాగులకు ఈరోజు మా గ్రామంలో నిన్న ప్రతిష్టాపకంగా కార్యక్రమం చేయడం జరిగింది. అదే విషయం కూడా గ్రామస్తులందరూ సహకారంతో, పెద్దలతో సహకారంతో అందరూ చిన్నలు పెద్దలు అందరూ కలిసి కూడా ఏకంగా కుదిరించుకొని గుడి నిర్మాణం చేసుకొని ప్రశాంతం చేసుకొని ఈరోజు సంతోషంగా బోనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా గ్రామ ప్రజలు అందరూ కలిసి కూడా ఏ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ముందుకు ఉంటారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా శ్రీ ఆంజనేయ టెంపుల్ని కూడా నిర్మించుకోవడానికి కూడా గ్రామస్తులు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా చేయడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నాం. గ్రామం సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తున్నాం. నాగుల పోచమ్మ మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు ముందుగా ఆంజనేయ స్వామిని కూడా ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నా. అందరికీ వచ్చిన బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదములు. నాగుల పోచమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన నిన్న జరిగింది. ఈరోజు భారీ ఎత్తున ఉంటున్న గ్రామస్తులు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా మనం బంధుమిత్రులు కూడా అందరూ వచ్చిండ్రు. మన మాజీ సర్పంచ్ గారు చెప్పిన విధంగా ముందు కూడా ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కూడా చేయబోతున్నాం గ్రామస్తులం అందరం కలిసి. దీనికి అందరూ కూడా సహకరించగలని కోరుతున్నాం. అలా ఇంత చిన్నలేసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత గొప్పగా చేయడం జరిగింది. ఇటువంటి మళ్ళా కూడా హనుమాన్ టెంపుల్ అయినా కానీ మళ్ళీ ఎల్లవ టెంపుల్ ఉంది. అన్ని ఊళ్ళో ఏవి గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు కూడా ఇలాగే అన్ని కలిసిమెలిసి అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న వేద మంత్రాలతో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు నాగులది 2 వేద మంత్రాలతో సాయంత్రం వరకు బంధువులతో, యువకులతో, ఆడపడుచులతో ఊరంతా ఒక్క దగ్గర చేరి అన్నదానం చేయడం జరిగింది. అందరూ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
ఇక్కడ చాలా కలిసికట్టుగా మా యువకులు, ప్రత్యేకంగా యువకులు కలిసికట్టుగా 5 రోజుల సంది చాలా కష్టపడుతున్నారు. గుడి ఇటంగా ఇట్టే చేసుకోవాలని వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. అందరి సహకారంతో త్వరలో హనుమాన్ల గుడి నీట కట్టించుకోవడానికి కృషి చేస్తామని ఈ అందరి ముందు